బాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగాను. ఆ తర్వాత వైసీపీలోకి రావడం జరిగింది. మొదట నాకు అన్నం పెట్టింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ. తెలుగు ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా దర్శకులు, నా హీరోలు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 6 భాషల్లో 1200 పైచిలుకు సినిమాలు చేశాను. ఇకపై కూడా చేస్తాను. ఇక తాను ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశారు అలీ. ఇక నుంచి తాను ఒక కామన్ మ్యాన్ అని తెలియజేశారు. ఇప్పటి నుంచి సినిమాలు చేసుకుంటానని వెల్లడించారు కమెడియన్ అలీ. దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. తమ అభిమాన నటుణ్ణి సీఎంగా చూడాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఎన్టీఆర్ని టీడీపీలోకి ఆహ్వానించగా పార్టీ కోసం పనిచేయమని అడిగితే పార్టీ పగ్గాలు తనకు ఇవ్వాలని నేతలకు చెప్పినట్టు సమాచారం. ఇది విన్న టీడీపీ నేతలు ఏమీ చేయలేక వెనుదిరిగినట్టు వినికిడి. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ని దూరం పెట్టాడని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు చూసి అసలు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించింది. కానీ 40% ఓట్లు మన పార్టీకి వచ్చాయి. ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతో మెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చానని వైసీపీ అధినేత జగన్ సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇస్తున్నాం. మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే మీ తప్పులను ఎండగెడతాము అని చెప్పుకొచ్చారు. అలానే వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు సూచించారు జగన్. తమకు భద్రత పెంచాలని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి 5+5 భద్రత ఉండేది. ప్రస్తుతం 1+1 సెక్యూరిటీ మాత్రమే ప్రభుత్వం కల్పిస్తోంది. తమకు భద్రత పెంచాలని కోర్టును కోరారు. తమ భద్రతపై సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలియజెప్పారు. అయితే ఈ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి 5+5 భద్రత కల్పించిందని, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 1+1 భద్రత ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి ప్రభుత్వం తెలిపింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19తో ముగుస్తుంది. తొలి విడతలో భాగంగా 4603 మంది యాత్రికులు కాశ్మీర్కు ఇప్పుడే చేరుకున్నారు. అయితే ఇవాళ వారు జమ్మూ కాశ్మీర్లోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి పయనమయ్యారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయుధ బలగాలతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. అయితే మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పెన్షన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. పెన్షన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో కూడా 3 నెలలు మీ కష్టాలు చూసి చెల్లించిపోయానని చెప్పారు. మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశానన్నారు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపును వర్తింపచేస్తామని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తామని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాం, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత.
అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు.